మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. ఈ విషయం కూడా మీకు జ్ఞాపకం రావట్లేదా అని మాట్లాడుతుంది దేవుని వాక్యం. అంటే పరదేశులము మనము, ఈ దేశంలోని వారం కాదు, వేరే దేశంలోకి వచ్చాం మనము పరదేశానికి సంబంధించిన వాళ్ళు. పరదేశులు అంటే వేరే దేశానికి సంబంధించిన వాళ్ళం. అంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. తిరిగి వెళ్ళిపోవలసిన వారము ఈ దేశానికి వచ్చి ఈ దేశం యొక్క ఆచారాలను నేను ఎలా పాటిస్తాను? పరదేశానికి సంబంధించిన, పరలోక రాజ్యానికి, పరమ తండ్రికి సంబంధించిన వాడిని, ఆయన స్వరూపములో చేయబడిన వాడిని, పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు నాకేమేస్తుంది? భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? నేను ఒకవేళ ఈ లోకంలోని విషయాలను అడాప్ట్ చేసుకుంటే, ఈ లోకంలోని విషయాలను ఆచరిస్తే నా పరలోకానికి అది అవమానం, నా తండ్రికి అది అవమానం. తిరిగి నన్ను ఆయన చేర్చుకోలేడు, తిరిగి నన్ను ఆయన వద్దకు చేర్చుకోలేని స్థితిలో నేను ఉంటానేమో, పరలోకం వెళ్ళలేను అనే భయము కలిగి ఉండాలి మనము. అది నిత్య రాజ్యము. ఒకవేళ నేను ఇక్కడ దానిని అడాప్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న వ్యవహారాలను, లోకాచారాలను అడాప్ట్ చేసుకున్నట్లయితే నేను ఎలా వెళ్తాను పరలోకానికి? పరిశుద్ధంగా ఉండే దేశంలోకి నేను వెళ్ళలేను. అపరిశుద్ధపరచబడిన నాకు ఇంకొక లోకము స్వాగతిస్తుంది నన్ను. అందుకనే ఏం చేయాలి? భయముతో గడపండి అంటున్నాడు కదా. భయముతో గడపండి. పరదేశులుగా ఉన్నంత కాలము, ఈ లోకంలో జీవించినంత కాలము భయముతో, పవిత్రపరచబడుతున్న మీరు, పరిశుద్ధపరచబడిన మీరు ఎక్కడైనా అపవిత్రపరచబడతారేమో, అపరిశుద్ధపరచబడతారేమో, ఏదైనా వ్యర్థ ప్రవర్తన, ఏదైనా వంశపారంపర్యంగా లేకపోతే ఎవరైనా చెప్పిన విషయాలు మీరు ఆచరించడం ద్వారా, వ్యర్థమైన ప్రవర్తనను ఆచరించడం ద్వారా దూరము చేయబడతారేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ జీవించండి. నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా జీవించాలి. తిరిగి నా వద్దకు మీరు పరిశుద్ధులుగానే రావాలి. ఇది అజ్ఞాన దశ. అందుకనే సమస్త ప్రవర్తన యందు అని మాట రాయబడింది కదా. ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రతి ప్రవర్తన, మన జీవితంలో అనుమతించబడుతున్న ప్రతి పరిస్థితిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా. ఎందుకు? నా తండ్రి కోరుకుంటున్నాడు నేను పరిశుద్ధంగా జీవించాలని. ఆయన స్టాండర్డ్కు తగ్గకుండా జీవించాలన్నది ఆయన ఉద్దేశము, ఆయన ప్రేమ. అలా అని చెప్పేసి మీరు జీవించేసేయండి అని చెప్పేసి ఆయన వదిలిపెట్టాడా మనల్ని? అలా వదిలిపెట్టాలి. ఒక మార్గాన్ని కూడా సిద్ధపరిచాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచబడిన తర్వాతనే పరిశుద్ధంగా జీవించండి అని చెప్తున్నాడు. మనల్ని పవిత్రపరచబడి ఆయన మన ప్రతి పాపమును, శాపమును కొట్టివేసి చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించి, అంధకారంలో నుంచి లేకపోతే నిత్య నరకము నుండి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలో నిలబెట్టి ఇక ఇలా జీవించండి అని చెప్పాడు. ఆయన ఏది చేయకుండా మనల్ని పరిశుద్ధులుగా జీవించమని చెప్పాలా. అన్ని విషయాలను మన ముందుకు తీసుకొని వచ్చిన తర్వాతనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే నేను ఎవరిని? పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నవాడినేగా, పూర్వపు ఆచారాలను ఆచరిస్తున్న వాడినేగా,